ఈ రోజు ఈ వీడియోలో గోల్కొండ గురించి మొత్తం రహస్యాలు, అప్పటి రాజులు ఎలా ఉండేవారో, ఈ ప్లేస్ లో ఒక్కొక్క దానికి ఎలాంటి చరిత్ర ఉందో చెప్పబోతున్నాను. ఎవరైతే ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలోకైతే వచ్చేద్దాము. మేమైతే గోల్కొండకైతే వచ్చేసాము. అది గోల్కొండ కోట గోడలు అవి. గోల్కొండ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి మనకైతే 50 రూపీస్ ఉంటుంది. ఫారినర్స్ కి అయితే 300 రూపీస్ అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ లోనే గోల్కొండ మ్యాప్ అయితే ఉంటుంది. ఇదే మొత్తం మ్యాప్. ఇంకా కొంచెం అలానే ముందుకెళ్తే ఇదే కోట ఎంట్రీ. ఇంకా కోట ఎంట్రీ దగ్గరే పెద్ద వాకిలి అయితే కనిపిస్తుంది. ఆ వాకిలికి చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉంటాయి. ఆ ముళ్ళులు ఎందుకంటే ఏనుగులతో గుద్దిచ్చేటప్పుడు ఆ ముళ్ళులు ఏనుగు ముఖానికి అయితే గుచ్చుకొని ఏనుగులు గాయపడతాయి. అలా ఏనుగులు గాయపడకోకుండా చెట్టు మొద్దుతో వాకిళ్లను గుద్దుతారు కదా, అలా గుద్దకోకుండా ఆ పైన బొక్క కనపడుతుంది కదా, ఆ బొక్కలోంచి వేడి నూనె పూసేవారు. ఈ గోల్కొండలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే అక్కడ ఉన్న రాజుకు వినపడేదంట. అసలుకి ఈ కోట పేరు గోల్కొండ కాదంట, గొల్లకొండ అని అంటారంట అప్పటిలో. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ లో అప్పట్లో రాసులు, రత్నాలు అన్ని ఇక్కడే అమ్మేవారంట. ఇప్పుడు చాలా ఫేమస్ అంట ఈ ప్లేస్ రత్నాలు అమ్మడంలో. ఇలాంటి కోటను అప్పట్లో ఎలా కట్టారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. చాలా బాగా కట్టారు. అలానే కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ సైనికులు ఉండేవారంట. ఇక్కడ సైనికులకు అంతా శిక్షణ ఇచ్చేది. ఇక్కడ వాళ్ళ రూమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయంట. అప్పట్లో లైట్స్, కరెంటు అస్సలు ఉండవు కాబట్టి అప్పట్లో దీపాలు వెలిగించేవారు ఇక్కడే నైట్ టైం. ఇక్కడ చూస్తున్నదే తారామతి మసీదు. వైట్ క్లాత్ అయితే కట్టి కప్పేస్తున్నారు. ఎవరికి ఎంట్రీ కూడా లేదు అక్కడికి వెళ్ళడానికి. అప్పట్లో కోట దాటుకొని ఎవరన్నా సైనికులు లోపలికి వస్తే ఫిరంగులతో కాల్ చేసేవారంట. ఇంకా ఇక్కడ నుంచి కోట వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది కోట అయితే. ఇంకా మీకైతే పైన అయితే చూపిస్తాను. పైన ఎల్లమ్మ గుడి కూడా ఉంది. ఇంకా ఇక్కడే దర్బార్ హాల్ కు దారి అయితే ఉంది. ఇంకా పైకి వెళ్లి దర్బార్ హాల్ కూడా చూసేద్దాము. ఇంకా హైదరాబాద్ లో గోల్కొండ మైసమ్మ అంటే చాలా ఫేమస్ అంట. ఇక్కడికి అందరూ లాస్ట్ బోనాలు అయితే తీసుకొని వస్తారు. ఇంకా ఇదే ఆ గుడి. ఇక్కడికే బోనాలు అందరూ తీసుకొని వస్తారు. ఇంకా అక్కడి నుంచి దర్బార్ హాల్ కి అయితే వెళ్దాము. ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం. ఈ దర్బార్ హాల్ కు వెళ్లే దారిలో చాలా రహస్య దారులు అయితే ఉన్నాయి. ఒక దారిలో నుంచి ఇంకొక దారికి అయితే కనెక్షన్లు అయితే ఉన్నాయి. అప్పట్లో ఉన్న జైళ్ళు అయితే ఇవే. అప్పట్లో అందరినీ బంధించేవారంట ఇందులో. అక్కడి నుంచి ఆ రాజు మొత్తం అంతా చూసేవాడంట ఏమేం జరుగుతుందో ఈ కోటలో. ఇంకొక దర్బార్ హాల్ ఏమో అది గుడ్డ కప్పేసి మూసేస్తున్నారు. అక్కడికి దారి కూడా లేదు. ఎంతైనా అప్పట్లో కట్టడాలే. ఒక్క రాయి కూడా కింద పడుకోకుండా ఎంత బాగా కట్టారో అప్పట్లోది. ఇప్పటి వరకు ఉందంటే చాలా గ్రేట్. ఇదే అప్పట్లో రామదాసును బంధించిన జైలు. ఇక్కడైతే రామదాసు చాలా విగ్రహాలు అయితే చెక్కాడంట శ్రీరాముంటి. ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను మీకైతే. అప్పట్లో రామదాసు చెక్కిన విగ్రహాలు అయితే ఇవే. శ్రీరాముంటి శ్రీరామ అని రాసి శ్రీరాముని విగ్రహాలు అయితే చెక్కాడు. ఇంకా అక్కడ నుంచి కిందికి వెళ్తుంటే నాకైతే ఒక బావి అయితే కనపడింది. ఆ బావిలో ఉన్న నీళ్లు అయితే వాళ్ళైతే తాగేవారంట అప్పట్లో. ఇంకా అటు నుంచి ఇంకొంచెం కింది దిగితే ఇది రెండో బావి. ఈ బావిలో నీళ్లు కూడా తాగేవారంట. అప్పట్లో స్టోర్ చేసుకునే వాళ్ళంట బావిలో నీళ్లు. రెండు బావిలలో, ఒక బావిలో లేకుంటే ఇంకొక బావిలో అలా. ఇంకా అక్కడ కనపడుతున్నది మూడో బావి. అక్కడికైతే దారి అయితే లేదు. అక్కడ అన్ని మూసేస్తున్నారు గేట్లు అయితే. ఇక్కడైతే నాకు చాలా ఉడతలు అయితే కనపడ్డాయి. ఇక్కడ ఉసిరికాయ చెట్లలో నుంచి అయితే వస్తున్నాయి. అవి పైకి అయితే వస్తున్నాయి అవి. ఇంకా ఈ కోట చరిత్ర గురించి అయితే చెప్పుకుందాము మనమైతే. ఈ ప్రాంతం మొదట మల్కల్ అని పిలువబడేదంట. మరియు 1143లో ఒక కొండపైన నిర్మించబడింది. మొదట్లో ఇది వరంగల్ రాజరాజుల పరిపాలనలో ఒక మట్టి కోట అని పిలిచేవారంట. తరువాత 14 మరియు 17వ శతాబ్దంలో బాహమతి సుల్తాన్ మరియు తరువాత పాలికులు కుతుబ్ షాహీ పరిపాలించేవాడు. ఈ గోల్కొండని మొదట 13వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించేవారు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో కులీ కుతుబ్ షాహీ పరిపాలించాడు. కాకతీయులు పరిపాలించిన 200 సంవత్సరాల తర్వాత బాహమతి పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కులీ కుతుబ్ షా రాజులు 5 కిలోమీటర్ల చుట్టుకొలతలో విస్తరించున్న భారీ గ్రనేడ్ కోటగా దీన్ని అయితే మార్చారు. కుతుబ్ షాహీ పాలన 1687లో ముగిసింది. ఇది మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు చేత పయనించింది. గోల్కొండ ఇప్పటికీ మౌంటైన్ ఫిరంగులు, 4 గీతలు, 8 ముఖ్య ద్వారాలు మరియు గంభీరమైన మందిరాలతో కలిగి ఉంది. ఔరంగజేబ్ సైన్యం విజయవంతంగా ఈ ద్వారం గుండా వెళ్లిన తర్వాత విక్టరీ గేట్ అని పిలిచేవారు. లెక్కలేనన్ని రహస్యాలు అయితే ఈ కోటకు కలిగి ఉన్నాయి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో నన్నైతే ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. గోల్కొండ గురించి నేనైతే కొన్ని తప్పులు చెప్పింటే నన్నైతే క్షమించండి. ఆ తప్పులు ఏంటో కామెంట్ లో పెట్టండి, నేనైతే తెలుసుకుంటాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సరే ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.